విలేజ్ వకీల్ వాసవి. ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇది ఒక కైండ్ ఆఫ్ సజెషన్ అనుకోండి. అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇదే చేయండి అని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఆల్రెడీ మేము ఇది చేయలేదు, ఏమైంది, మాకేం అవ్వలేదు కదా, ఎలా ఎందుకు చెప్తున్నావు అని అనొద్దు. సో ఏం చెప్పబోతున్నాను అంటే, వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి. సో 5 years BLLB కంప్లీట్ చేసిన వాళ్ళు కానివ్వండి, 3 years LLB చేసిన వాళ్ళు కానివ్వండి, మీకు ఇమీడియట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి ఫాలో అవ్వాల్సిన ఒక చిన్న సజెషన్ నా వైపు నుంచి. ఈ సజెషన్ని మీకు మా సీనియర్, అంటే నాకు తెలిసిన ఒక సిస్టర్ అయితే తను ఫేస్ చేసింది. మీ అందరికీ కూడా అలా ఫీల్ అవ్వకుండా ఉండేలా చెప్పు అని చెప్పి నాకైతే అక్క చెప్పింది. జనరల్గా ఏంటి అంటే, ఆ విషయాన్ని అంత పర్టికులర్గా మెన్షన్ చేసి మరి ఎందుకు చెప్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది ఓకే అని చెప్పి మీరే సాటిస్ఫై అవుతారు నేను చెప్పేదానికి. సో ఎంతమంది ఎలా ఫీల్ అవుతారు అనేది మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఏంటి అంటే, మనకి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనం చేసే పని ఫస్ట్ హైకోర్టులో అంటే స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అవ్వడం, సెకండ్ చేసేది లోకల్ బార్ అసోసియేషన్లో ఎక్కడైనా మెంబర్షిప్ తీసుకోవడం, అండ్ తర్వాత ఏబీ నోటిఫికేషన్ పడగానే నోటిఫికేషన్కి అప్లై చేసుకుని ఎగ్జామ్ రాయడం, ఇంకా ఏపీలో ఉన్న వాళ్ళైతే లానెస్తం కూడా అప్లై చేసుకోవడం, ఇంకా చదవాలనుకునే వాళ్ళు జేసీజేకి అప్లై చేసుకోవడం. సో ఇట్లా ఉంటుంది కదా, అంటే వేరియస్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ కోర్స్ ఈ రకాలుగా అయితే ఉంటుంది. సో ఇదంతా ఎందుకు అని చెప్పి మీ అందరికీ ఇప్పటికే ఏంటి అని సస్పెన్స్లో పెట్టాను కదా, సో చెప్పేస్తున్నాను. ఏంటి అంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో గురించి ఈ వీడియో. ఎందుకు అంటే, మీరు అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనగానే ఏదో ఫోటో పెట్టాలి అన్నట్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టేస్తారు. బట్ ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్పుడు తెలియకుండా ఇచ్చేసింది లైఫ్ లాంగ్ అదే ఫోటో చూసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు సివిల్ డ్రెస్లో కానీ లేదంటే సరిగ్గా ఇది లేని ఫొటోస్ కానీ అలా ఇచ్చేస్తూ ఉంటే మీకు అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఎలాగో తెలుసా, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ పర్మనెంట్ సర్టిఫికేట్ రూపంలో అయితే. సో నేనేం చెప్తున్నానంటే, మీ అందరికీ నా తరపు నుంచి అడ్వైస్ అండ్ సజెషన్ దట్ మీరందరూ కూడా ఎన్రోల్మెంట్ అప్పుడు బ్లేజర్తో, అట్లీస్ట్ నెక్ బ్యాండ్ అవసరం లేదు, అట్లీస్ట్ బ్లేజర్తో ఉన్న ఫోటో తీసుకోండి పాస్పోర్ట్ సైజ్. ఆ ఫోటోనే ఇవ్వండి. నాకు ఈ విషయంలో మాత్రం లక్ అనే చెప్పుకోవాలి. నేను ఇంత ప్లాన్ చేసుకోలేదు, కానీ నేను ఏదో కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు బ్లేజర్ వేసుకుని ఫ్రెండ్తో దిగిన ఫోటోని, అది నేను స్ట్రైట్గా కూడా ఎలా ఉంటానో కూడా తెలియదు, బట్ ఆ బ్లేజర్తో ఉన్న ఫోటోని నేను ఎందుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకున్నా. లేదు, నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది, లా కాబట్టి కోర్టుతోనే ఉండాలి ఫోటో, కోర్టు విషయాలన్నింటిలో అని చెప్పేసి నేను ఆ ఫోటోని నా ఫ్రెండ్తో చేయించుకున్నాను అనమాట. సో అట్లా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా తీయించుకోవడం జరిగింది. అంతేగాని ఇలానే ఉండిపోతుంది కదా, సివిల్ డ్రెస్తో ఉంటానేమో అన్న థాట్ కాదు, కానీ ఇలా ఉంటే బాగుండు అని చెప్పేసి నేను అలా తీయించుకున్నా. అండ్ చాలామంది సివిల్ డ్రెస్తో ఇచ్చేశారు. ఎన్రోల్మెంట్కి ఇచ్చి ఆగారా అంటే లేదు, అన్నిటికీ సివిల్ డ్రెస్. అలాగే ఎస్పెషల్లీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకున్నప్పుడు మీరు పెడతారు చూడండి ఫోటో, ఆ ఫోటోనే మీకు ఎప్పుడు ఉండిపోతుంది. సో ఇదంతా ఎందుకు వచ్చింది, ఎవరేం పెడితే ఏంటి, అదే అయినా చెల్లుతుంది కదా అనుకోవచ్చు. సో ఒక అక్క అలా సివిల్ డ్రెస్ ఫోటో ఇచ్చారనమాట. సో వాళ్ళకి పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేసింది. సో అది చూసుకున్నప్పుడు, ఐడి కార్డులో చూసుకున్నప్పుడు, ఆ సివిల్ డ్రెస్ ఫోటో చూసుకున్నప్పుడల్లా అబ్బా ప్రొఫెషనల్గా లేదు ఇది అని చెప్పేసి ఒక ఫీలింగ్. చాలామందికి ఏంటంటే ఏముందలే, ఏదైతే ఏంటి అంటే చెల్లుబాటు అయిపోతుంది కదా, ప్రాబ్లం లేదు కదా. కొన్ని ప్రాబ్లంతో కాదు, సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. సో సాటిస్ఫాక్షన్ ఉండాలి, అలాగే ఇట్లా ఉండకూడదని డీసెన్సీ ఉండాలి. అంటే ఏంటి అంటే, మీరందరూ కూడా మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇచ్చినా సరే కైండ్లీ నోట్ దిస్ పాయింట్, ఓన్లీ బ్లేజర్తో ఉన్న ఫొటోస్ మాత్రమే ఇవ్వండి. ఎలాగో మళ్ళీ మీరు బార్ కౌన్సిల్కి పర్మనెంట్ ప్రాక్టీస్కి అదే సర్టిఫికేట్కి అప్లై చేసేటప్పుడు ఇదంతా వాళ్ళు కూడా రోప్స్తో ఉన్న ఫొటోసే ఇమ్మని చెప్తున్నారు. సో అక్కడ ఒక ముఖం ఇక్కడ ఒక ముఖం అలా కాకుండా ఎప్పుడు ఆ బ్లాక్ బ్లేజర్తో ఉన్న ఫోటోనే మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. అంతేగాని ఒక రకంగా ఉంటుంది మనకి. ఎట్లా అంటే, మిగతా ప్రొఫెషన్స్కి వేరు, మన లా ప్రొఫెషన్ అనేది వేరు. ఇట్స్ ఎ వెరీ డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ కాబట్టి
అలా ఉండాలి అనేది ఒక కోడ్. ఎందుకంటే ఎక్కడైనా ఎలాంటి కోడ్ ఉంటుందో లేదో సరిగ్గా తెలియదు. అంటే సాఫ్ట్వేర్ కాళ్ళకి ఎలాంటి కోడ్ ఉండదు. మేబీ డాక్టర్స్కి ఉంటుంది మామూలుగా వైట్ కలర్. బట్ అడ్వకేట్స్ ఏంటంటే మనకి ఒక కోడ్ అనమాట, అది డ్రెస్ కోడ్, ఇట్స్ ఎటికెట్. డెఫినెట్గా ఒక కోడ్ ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. సో మామూలు గౌన్ కాకపోయినా బ్లేజర్ ఉండాలి. అండ్ మామూలుగా పంపించేటప్పుడు నెక్ బ్యాండ్ కూడా ఉండాలి. బట్ ఇలా ముందు ఫొటోస్లో అయితే మనకి బ్లేజర్తో ఉంటే సరిపోతుంది. నాదైతే కనుక బ్లేజర్తో ఉంటుంది ఫోటో, అది చూడ్డానికి బాగుంది. సో నేను ఏం చెప్తానంటే మీకు ముందు బ్లేజర్తో చక్కగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 100 తీపించేసుకోండి, అవి పెట్టుకోండి. ఎక్కడ అడిగినా సరే మీరు ఈ ఫొటోసే ఇవ్వండి. ఎందుకు అంటే ఎక్కడ ఎప్పుడు ఫోటో వచ్చినా సరే మంచిగా మీరు ఆ లుక్లో కనిపిస్తేనే ఇట్ విల్ బీ నైస్. సో నేను అందుకే చెప్పాను, చాలామందికి మీకు ఇలా అనిపించవచ్చు, ఇలా అనిపించవచ్చు, 2 రకాలుగా అనిపిస్తుంది అని చెప్పాను కదా. ఎక్కువ మంది నాకు తెలిసి నేను అనుకున్నట్లే భావిస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై అవుతారు అంతే. అది ఎందుకు అంటే ఫేక్ న్యూస్లు ఇవి కాదు కదా, నేను చెప్పేది ఫ్యాక్ట్స్ కాబట్టి డెఫినెట్గా మీరు అవి ఏమంటారు, నాతో పాటు మీరు కూడా ఏకీభవిస్తారనమాట. యూ విల్ అగ్రీ. సో ఈ విషయాన్ని నేనేదో పర్సనల్ నేను పెట్టాను అలా అని చెప్పట్లేదు. పెట్టని వాళ్ళు నా ముందు ఆ విషయాన్ని చర్చించి మీకు వీడియోలో షేర్ చేయమని చెప్పి అక్క నాకు చెప్పారు. సో నేను ఫస్ట్ అనుకున్నాను ఎందుకు పెట్టుకుంటారు కదా, ఇది ఫైన్ కదా అని. బట్ మనకి ఈ మధ్య పంపించాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కానివ్వండి, మిగతావన్నీ కూడా అవే అడుగుతున్నారు. అంతెందుకు, నేను మొన్న తిరుపతి బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పంపించాలన్నప్పుడు ఇమ్మీడియట్గా సార్ అక్కడ వైస్ ప్రెసిడెంట్ సార్ అడిగిన నన్ను మొదటి క్వశ్చన్ ఏంటి అంటే మమ్మల్ని మీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ రోప్స్ ఉందా, అడ్వకేట్ రోప్స్తో ఉందా అని చెప్పేసి అడిగారు. సో అదేదో అన్ని చోట్ల అదే ఉంటే బాగుంటుంది కాబట్టి. ఎంతవరకు అయిపోయింది వాళ్ళు ఏదో అయిపోయిందండి, మనం అదంతా నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఇప్పుడు AB 19 అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు. 19 నోటిఫికేషన్కి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళంతా కూడా, అంటే మీరంతా కూడా బ్లేజర్ ఇలా బ్లాక్ కోడ్తో ఉన్న డ్రెస్తో ఉన్నది మాత్రమే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి. అది మీకు ఎప్పుడు త్రూ అవుట్ మీ కోర్స్ అంతా కూడా మీకు అదే ఉంటుంది. ఎందుకు అంటే అదే ఫోటో మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మనకి పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చే రోజుకి అదే ఫోటో అక్కడ సర్టిఫికేట్లో ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా అదే ఫోటోనైతే ఇవ్వండి. బ్లాక్ మన బ్లేజర్తో ఉన్నది, నెక్ బ్యాండ్తో లేకపోయినా పర్వాలేదు. నెక్ బ్యాండ్తో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్కి అలానే COPకి అప్లై చేసుకునేటప్పుడు ఆ ఫొటోస్ పంపించమంటారు మామూలుగా. సో అవి కాకుండా ఇంకా మిగతా అన్ని చోట్ల కూడా బాగుండాలి అంటే ఓన్లీ బ్లేజర్తో ఉన్న ఫొటోస్ మాత్రమే ఇవ్వండి. దీనికి యాక్చువల్గా ఏంటి అంటే ఇలాంటి సజెషన్స్ ఎందుకు అంటే ఇంకా బెటర్గా మనల్ని మనం చూసుకోవడానికి అంతా బాగుంటుంది. ఏదైనా ఎలా అయినా చేసేయడం కాదు, పర్ఫెక్ట్గా చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈజ్ మై ప్యూర్గా చెప్తున్నాను, నేను హార్ట్ఫుల్గా మంచిగా అంత ఉండాలని ఈ సజెషన్ నేను మీకు ఇస్తున్నాను. సో ఈ సజెషన్ని పాజిటివ్గా తీసుకుని ఇలా చేయండి, ఇలానే చేయండి అని చెప్పట్లేదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో దిస్ ఈజ్ మై సజెషన్ ఆర్ అడ్వైస్ ఫర్ అప్కమింగ్ బ్యూటిఫుల్ అడ్వకేట్స్ దేర్. సో ఫాలో దిస్ వన్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో అయితే మీ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అందరూ కూడా ఇట్లా ఫాలో అవ్వాలి. నాకంటూ ఏం లేదు, మన ప్రొఫెషన్ చాలా బెటర్గా సొసైటీలో ఉండాలి అనేది నా డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఐ లవ్ మై ప్రొఫెషన్. సో దట్స్ వై. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. Bye bye.